మాకు గ్రామంలో దాదాపు 10, 12 సంవత్సరాల నుంచి ఇల్లు లేక చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ యొక్క సమస్యలో వర్షం పడ్డప్పుడు వాన కవర్లు కప్పుకొని వాళ్ళు జీవోత్సవాలుగా జీవించేవారు. అలాంటి వారికి చాలామంది గూడా ఇప్పటికే మా గ్రామంలో 13 మందికి ఇల్లు రావడం జరిగింది. ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రెండో విడత ఇందిరమ్మ ఇల్లు గూడా వస్తాయి. 2 నెలల్లో మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉంటాయి. రెండో విడత వచ్చేసరికి గూడా మా విలేజ్‌లో ఇల్లు లేని వారు ఉండకుండా అందరూ బిల్డింగులు, పెంకుటిల్లు లేకుండా అందరూ బిల్డింగులతోటి, డాబా ఇళ్ళతోటి ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు చాలామంది నిరుపేదలకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి కింద. ఉచిత కరెంటు వల్ల చాలామందికి లబ్ధి పొందుతున్నారు నిరుపేదలకు. వాళ్ళకు దాదాపు 700 నుంచి రూ. 1000 వరకు కరెంటు బిల్లు కట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి నెల ఒక 700 మిగులుతున్నాయంటే వాళ్ళ నిరుపేద కుటుంబానికి అదొక సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు, రైతులకు గూడా రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు సన్నబియ్యం, సన్నొడ్లు పండించుకునే వాళ్ళకు గూడా వాళ్ళకు సన్నాలకు గూడా బోనస్ ఇవ్వడం జరుగుతా ఉంది. మహిళలకు గూడా అనేక రకాలుగా చేయూత పథకాల కింద, సంక్షేమ పథకాల కింద లోన్లు ఇవ్వడం జరుగుతా ఉంది. అలాంటి లబ్ధి పొందుతున్నటువంటి వారికి గూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ మా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.